శరత్ సారు నాకు దొరకటం అనేది గుడ్ మెంటర్ దొరకటం అనేది నేను అదృష్టం అంటారు కదా సార్. అదృష్టం అంటే ఏదో బంగారం దొరకటమో, లాటరీ కొట్టడమో కాదు. మంచి వ్యక్తుల్ని మన జీవితంలో పరిచయం అవ్వటం కూడా అదొక అదృష్టంగానే నేను నమ్ముతా సార్. ఎందుకనంటే ఇప్పుడు శరత్ సార్ ఉన్నారు. శరత్ సార్ ఏం చేశారంటే నన్ను అర్థం చేసుకున్నారు. నా కెపాసిటీస్ ఏంది, నా వీక్‌నెస్ ఏంది, నా స్వాట్ అనాలిసిస్ చేసి నాకు ఏమేం చేయాలి, ప్రిలిమ్స్‌కి ఏం చేయాలి, మెయిన్స్‌కి ఏం చేయాలి, ఇంటర్వ్యూకి ఏం చేయాలి, ప్రిలిమ్స్‌కి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత మెయిన్స్ అప్పుడు నేను లాస్ట్ టైం 2019 అటెంప్ట్ అప్పుడు ఒక 110 మార్క్స్‌కి వదిలేసి వచ్చా. సో ఈ 110 మార్క్స్ వదిలేయకుండా వచ్చుంటే నేను సర్వీస్‌లో ఉండేవాడిని సర్వీస్‌లో. సో దీన్ని ఏం చేయాలి, దీన్ని అడ్రెస్ అంటే ఈ విధంగా చేయాలి. ఇట్లా నాకు పర్సనలైజ్ చేసేసి శరత్ సారు ప్లస్ నన్ను ఊరికే ఎవ్రీడే రాయమంటారు. ప్రతిరోజు రాసి ఒకే ఒక ఆన్సర్ ఒక A4 షీట్లో రాసి పంపిస్తే ఆయనకి ఎంత టైం ఉన్నా నాకు టైం కేటాయించి చేశారు. ఇంకా ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ప్రిపరేషన్ అంటే సార్ నేను డూమేట్ వెళ్ళిపోతున్నాను, నాకు వేరే ఎగ్జామ్స్ కూడా చూస్తాను, ఇది అల్లా అయ్యేటట్టు కాదన్నట్టుంటే, సరే నీకు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాను, ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ రాసేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపో అన్నాడు. రాసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఇంకో క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, ఆల్రెడీ రాసిన పేపర్. ఈ 2 చూడు, దేంట్లో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, దేంట్లో ఎక్కువ రాసి ఉన్నాయి చూస్తే ఆల్రెడీ అది ఒక సర్వేయింగ్ చేస్తున్న సెలెక్ట్ అయిన IPS ఆఫీసర్ పేపర్ అనమాట. చూడు కొన్ని క్వశ్చన్స్ ఆయన కంటే నువ్వు బాగా రాస్తున్నావు, ఓన్లీ సీసాట్ దాన్ని ఒక్కదాన్ని అది మిస్ ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది చెప్పారు. ఆయన మాట సర్వ్ చేశారు. నాకు ప్రతి చోట ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్ని స్టేజ్లో హెల్ప్ చేశారు.